వెల్కమ్ టు తేజు క్రియేషన్స్. ఇప్పుడు మనం 6 months బేబీకి లంగా ఇంకా జాకెట్ మెజర్మెంట్స్ ఇంకా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను. 7కి +1 యాడ్ చేసుకుంటే 8 అవుతుంది. ఓకే, అటు ఇటు కుర్చీలకు అవుతుంది కాబట్టి మనం 1+ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 4 తీసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ వచ్చేసి 3 సరిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ నెక్ వచ్చేసి 2 తీసుకోవాలి. హార్మోల్ వచ్చేసి 4 తీసుకోవాలి. 4 సరిపోతుంది. చిన్న పాప కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి. సరిపోతుంది, చిన్న పాపనే కాబట్టి +2 చేసుకోవాలి. కింద నెక్స్ట్ వెస్ట్ వచ్చేసి 4 + 2 6. కింద డిజైన్ కోసం కుర్చీల కోసం తీసుకుంటున్నామండి. 3 ఇంచెస్ హైట్ సరిపోతుంది. క్లాత్ ఎక్కువగా లేదు కాబట్టి నేను అలా 3 సపరేట్ తీసుకుంటున్నాను. మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ అట్లా ఏమైనా ఉంటే, మీకు ఒకటే క్లాత్ పెద్దగా ఉంటే మాత్రం 18 ఇంచెస్ అలా తీసుకోండి. 3 లెంత్ హైట్ వచ్చేసి 3 తీసుకోండి, బ్రెడ్త్ వచ్చేసి 18 తీసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు పట్టు లంగా కోసము క్లాత్ స్ట్రైట్గా లేదని చెప్పి నేను అలా కట్ చేసుకున్నానండి. బాడీ పట్టు లంగా కోసం పైన బాడీ వేస్తాం కదా, ఇప్పుడు ఆ బాడీ పార్ట్ తీసుకుందాము. హైట్ వచ్చేసి 6 తీసుకుందాం, +1 చేసుకుంటే 7 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నెక్, ఫ్రంట్ నెక్ ఇంకా బ్యాక్ నెక్ దీనికి సేమ్ తీసుకోవాలి. మనం బ్లౌజ్కి తీసుకున్న దానికంటే కొంచెం ఎక్కువే తీసుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ వచ్చేసి 4 తీసుకోవాలి. షోల్డర్ వచ్చేసి 4 తీసుకుంటే సరిపోతుంది. హార్మోల్ వచ్చేసి 4 తీసుకుంటే ఓకే. నెక్ విడ్త్ వచ్చేసి 1.5. చెస్ట్ వచ్చేసి సేమ్ ఇందాకట్లాగానే మనం బ్లౌజ్కి ఎలా అయితే తీసుకున్నామో దీనికి కూడా సేమ్ 6.5 తీసుకుంటే ఓకే. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ కూడా 6. ఇప్పుడు అన్ని లైన్స్ డ్రా చేసుకొని షేప్ చేసుకోవాలి. హార్మోల్ ఇంకా నెక్ షేప్ వచ్చేసి రౌండ్ నెక్ తీసుకుంటున్నానండి. మీ ఇష్టం, మీకు ఏదైనా బ్లౌజ్కి ఏదైనా, ఇప్పుడు బాడీయే కాబట్టి రౌండ్ సరిపోతుంది, లోపలనే ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి నేను హాఫ్ మార్క్ తీసుకున్నాను, ఎందుకంటే అండి అది మనకి భుజాలు అనేది జారకుండా ఉండడం కోసం. గేరా కోసం లైనింగ్ అండి. బ్రెడ్త్ వచ్చేసి 22, నేనైతే నియర్ బై 30 తీసుకున్నాను. హైట్ వచ్చేసి 12, 13, 14 సరిపోతుంది. మీ గేరాన్ని బట్టి చూసుకోండి. ఒకవేళ మీరు లోపల ఫోల్డింగ్ చేసుకునే అయితే కొంచెం ఎక్కువే తీసుకోండి, లేదు ఇప్పటి మట్టుకే కుట్టేస్తున్నాం అనుకుంటే మాత్రం సరిగ్గా తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఓపెన్ సైడ్, క్లోజ్ సైడ్ 4 ఫోల్డ్స్ వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి హైట్ వచ్చేసి నేను 15 తీసుకున్నాను. బ్రెడ్త్ వచ్చేసి
22 అలా అలా వచ్చింది నాకు. అది 22 అలా తీసుకున్నాను. 2 పార్ట్స్ అవుతాయి కాబట్టి మనం కట్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి నేను బాడీ ఆల్రెడీ కుట్టేశానండి, నేను వీడియో తీయడం మర్చిపోయాను. కాబట్టి షోల్డర్ ఇలా జాయిన్ చేసుకొని మనం బటన్ పట్టి ఇంకా కాజు పట్టి స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సింపుల్గానే ఉంటుందండి ఇది. మొత్తం వేరే మనం స్టిచెస్ చేయడానికి ఏం ఉండదు పెద్దగా, ఓన్లీ షోల్డర్ జాయిన్ చేసుకోవాలి, బటన్ పట్టి ఇంకా కాజు పట్టి వేసుకోవాలి. ఇప్పుడు గల్లా చుట్టూ ఇంకా స్లీవ్స్ ఉన్నాయి కదండి చేతులకు కూడా, వాటికి కూడా మనము స్లీవ్లెస్ ఉంటుంది కాబట్టి లోపల పైపింగ్ అనేది పట్టి అనేది వేసేసుకోవాలి చుట్టూరా. ఇలా మొత్తం చుట్టూరా కుట్టేసిన తర్వాత మనం అక్కడక్కడ కట్స్ అనేవి పెట్టుకోవాలండి. కట్స్ అనేవి పెట్టుకుంటే అది ఫోల్డింగ్ అనేది సరిగ్గా మంచిగా నీట్గా వస్తుంది. నేను ఎలా కట్ చేసుకుంటున్నానో క్రాస్గా కటింగ్ చేసేసుకోవాలి. అది మనం సేమ్ ఇలానే పెట్టుకొని లోపలికి కొద్దిగా మనం ఏదైతే పట్టీలో అంచున పాదం అంచు పెట్టి కుడతామో దానికి సమానంగా ఫోల్డ్ చేసేసి తర్వాత మొత్తం మళ్ళీ ఫోల్డ్ చేసేసేయాలి. అప్పుడు నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. చూడండి ఒకసారి నేను ఎలా చేస్తున్నానో సేమ్ అలానే చేయాలి. ఓకేనా, మొత్తం స్లీవ్స్కి కూడా గల్లా చుట్టూ ఇంకా స్లీవ్స్ రెండును మొత్తం అలానే కుట్టేసేయాలి. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కింది సైడ్ ఉంటుంది కదా, కింది సైడ్కి వచ్చేసి మనం ఫోల్డ్ వేసి కుట్టుకోవాలి, డబుల్ ఫోల్డ్. ఇంకా నాకు కొంచెం ఎక్కువ ఉండే ఫ్యాబ్రిక్, నేను అందుకే లోపలికి కొంచెం చిన్నగా మడత పెట్టి కుట్టేశాను. కొంచెం పెద్దగా అయిన తర్వాత కూడా అది విప్పుకుంటే సరిపోతుందని చెప్పేసి నేను కొద్దిగా ఎక్కువ తీసుకున్నాను. మీకు అంతే ఉంటే అవసరం లేదండి లోపల పట్టీ పెట్టడం. నాకు కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి నేను పట్టీ పెట్టేశాను. ఇలా మొత్తం ప్లేట్స్ పెట్టేసుకోవాలి. మొత్తం మనం ఎంతైతే ఫ్యాబ్రిక్ తీసుకున్నామో అది మొత్తం ఇలా 1 ఇంచ్ 1 ఇంచ్ అలా తీసుకొని మొత్తం ప్లేట్స్ పెట్టేసుకోవాలండి. నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేలాగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి లైనింగ్ కూడా కింద సైడ్ ఫోల్డింగ్ చేసేసుకోవాలండి ఫస్ట్. ఎందుకంటే మనం ప్లేట్స్ పెట్టిన తర్వాత ఫోల్డింగ్ అనేది నీట్గా రాదు. ఫస్ట్ ఫోల్డింగ్ చేసేసుకున్నాం అనుకోండి, తర్వాత ప్లేట్స్ పెట్టుకుంటే నీట్గా వస్తుంది. అందుకని నేను ఫస్ట్ ఫోల్డింగ్ అనేది చేసేసి తర్వాత ప్లేట్స్ పెడుతున్నాను. ఇది వచ్చేసి కొత్తగా ఏంటంటే ఇన్విజిబుల్ లైనింగ్ అని కుట్టానండి. ఇది ఇన్విజిబుల్ లైనింగ్ ఎందుకంటే చిన్న పిల్ల కదా, చిన్న పాప కదండి, కుచ్చుకోకుండా అది దారాలు అయితే ఏవైతే ఉంటాయో అవన్నీ కుచ్చుకోకుండా నేను లైనింగ్ అనేది పైనుంచి వేసేసాను. ఒకసారి చూడండి, బాగుంటుంది ఎలా కుట్టాను ఏంటి అనేది. పెద్ద పిల్లలకైనా చిన్న పిల్లలకైనా ఇలా కుడితే అస్సలు కుచ్చుకోదండి లోపల. ఒకసారి ఫినిషింగ్ అనేది చూడండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ ఉంది కదండి, ఫ్రంట్ అనేది ఏదైతే సీదా సైడ్ ఉందో ఇప్పుడు మనం తీసుకునే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా సీదా సైడే పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి రెండు కూడా. ఇప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి మొత్తం ఇలా మెల్లిగా మొత్తం ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి సైడు ప్లస్ బాడీ పార్ట్ కూడా మంచి సైడే, ఇంకా చూడండి అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ తిప్పుకోవాలండి. లైనింగ్ అయితే ఏదైతే లైనింగ్ సైడ్ ఉందో
బ్యాక్ సైడ్ అని రాసాను చూడండి, మీకు అర్థం కావాలని నేను అక్కడ ఏదైతే బ్యాక్ సైడ్ ఉందో ఆ బ్యాక్ సైడే లైనింగ్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో చూడండి. అలా బ్యాక్ సైడ్కి బ్యాక్ పెట్టేసి లైనింగ్ పెట్టేసి ఒకదానిపైన ఒకటి పెట్టేసి అలా మెల్లగా స్టిచ్ చేయాలి అంతే. అప్పుడు నీట్గా వస్తుంది. మనం అలా స్టిచ్ చేసిన తర్వాత వెనక్కి తిప్పేసుకుంటే మనకు ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలా బ్యాక్ మెల్లగా నీట్గా ఒకదానికొకటి కొంచెం థ్రెడ్ కింద ఉన్న ఫ్యాబ్రిక్ అంటుకోకుండా చూడండి నేను ఎలా స్టిచ్ చేస్తున్నానో సేమ్ అలానే స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ లైనింగ్ అనేది మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ తిప్పేసుకోవాలి. చూడండి ఇప్పుడు నేను ఎలా తిప్పేసానో చూడండి. అలా తిప్పేస్తే అప్పుడు నీట్గా ఫినిషింగ్ అసలు కుట్టినట్టుగానే అనిపించదు అనమాట మనకి. అలా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి అసలు పాపకు అనేది అసలు కుచ్చుకోవడం లాంటిది ఏది ఇచ్చింగ్ లాంటిది ఏది ఉండదు, నీట్గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి సైడ్స్ జాయిన్ చేసేసుకున్నారంటే లంగా అనేది రెడీ అయిపోతుందండి. ఫైనల్ లుక్ చూసేయండి ఒకసారి. వచ్చేసి సేమ్ అలానే లైనింగ్ జాయిన్ చేసేసి లైనింగ్ అనేది రివర్స్ తీసుకొని తర్వాత స్లీవ్లెస్ కాబట్టి మొత్తం స్లీవ్స్ నుంచి షోల్డర్ నుంచి రివర్స్ తీసేసుకున్నామంటే తర్వాత మనకు పట్టీస్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, ఇది కొంచెం వీడియో లెంతీ అయిందని చెప్పేసి నేను ఫాస్ట్ ఫార్వర్డ్గా చూపించాను. అది ఇంకా కింద పట్టీ కోసం మనం 3 ఇంచ్ పట్టీ తీసుకున్నాం కదండి, సేమ్ దానికి కూడా సీదా సైడ్ లైనింగ్ పెట్టేసి లైనింగ్ రివర్స్ తీసేసినామంటే కింద అనేది ఫినిషింగ్ నీట్గా వస్తుంది. తర్వాత ఇలా ప్లేట్స్ పెట్టేసుకుంటే ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. మొత్తం డ్రెస్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. చూడండి ఎలా ఉందో. 6 మంత్స్ బేబీది, 6 మంత్స్ టు 1 ఇయర్ వరకు